ఎంజురావు గారు ఫిబ్రవరి 12న అంటే మరో 3 రోజుల్లో బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ భారత అనుకూల అవామీ లీగ్ పోటీలో లేదు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ గెలవబోతోంది అనే పలు సర్వేలు చెప్తున్న పరిస్థితి. అంటే తారిక్ రెహమాన్ ప్రధాని అవుతారని అంటూ ఉన్నారు. సో అక్కడ బంగ్లాదేశ్ వేదికగా అమెరికా, చైనా, పాకిస్తాన్‌లు భారత్‌కి వ్యతిరేకంగా కుట్ర చేయాలని అనుకున్నాయి. కానీ అవన్నీ జరగలేదు. స్టిల్ రిమోట్ మోదీ చేతిలోనే ఉందని అంటూ ఉన్నారు. మోదీ చేతిలోనే రిమోట్ ఉందా బంగ్లాదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఏమంటారు? ఎస్ అండి. ఫిబ్రవరి 12వ తారీఖున బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. గుర్తుపెట్టుకోవాలి, ఈ ఫిబ్రవరి 12 బంగ్లాదేశ్ ఎన్నికలు భారతదేశానికి చాలా చాలా కీలకం. ఎందుకంటే బంగ్లాదేశ్ అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అండి. పాకిస్తాన్ ఎకానమీ కంటే బంగ్లాదేశ్ ఎకానమీ పెద్దది. పాకిస్తాన్ దాటిపోయింది బంగ్లాదేశ్. చాలా చిన్న దేశమైన అది 7 లక్షల చదరపు కిలోమీటర్లు, 17 కోట్లు. ఇది సుమారు 14 కోట్లు 1,44,000 చదరపు కిలోమీటర్. కానీ పాకిస్తాన్ ఎకానమీని ఇది దాటేసింది. హెచ్డిఐ ఇండెక్స్లో దాటేసింది, అక్షరాస్యతలో దాటేసింది. ఒక అద్భుతమైన ఈవెన్ ఉమెన్ ఎంపవర్మెంట్లో ఇండియా కంటే పెద్దగా ఉందన్నమాట బంగ్లాదేశ్. అటువంటి ఒక అద్భుతమైన దేశంలో ఈరోజు పాకిస్తాన్, చైనా, అమెరికాలు కుట్రల పన్ని పాగేసాయి. అక్కడ షేక్ హసీనా గవర్నమెంట్ పడేసాయి. మహమ్మద్ యూనస్ని తెస్తే ఆయన ఇండియా వ్యతిరేకంగా మారిపోయాడు. చైనా పాకిస్తాన్ ఆర్మీని తీసుకెళ్తున్నాడు. చైనా పాకిస్తాన్ ఆయుధాలను అక్కడ పెట్టాడు. ఇండియన్ చికెన్ నెక్కనే గ్రేటర్ బంగ్లాదేశ్ పెట్టి నార్త్ ఈస్ట్ని లాగేసుకుంటాను. ఇది బంగ్లాదేశ్ పరిస్థితి. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఫిబ్రవరి 12న జరుగుతున్న ఎలక్షన్స్ అనేవి భారతదేశానికి చాలా కీలకం. అసలు ఈ ఎలక్షన్ అనేవి ఇండియా ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయా అనడానికి ఇండియా ఎలాంటి వ్యూహం రచించిందో, ముఖ్యంగా ఎస్ జయశంకర్ గారు, ఈ అజిత్ దోవల్ గారే ఈ వ్యూహానికి రచయితలు అనమాట. ఏం జరిగిందంటే, షేక్ హసీనా అనే ఆవిడ ఇండియాలో ఉన్నారు. అవామీ లీగ్ అతిపెద్ద పార్టీ ఈరోజు బ్యాన్ చేయబడింది. కాబట్టి ఇండియాకి ద్వారాలు మూసిపోయాయి. అక్కడ ఇప్పుడు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసే పార్టీలు ఏంటంటే బిఎన్పి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, ఎస్ జయశంకర్ గారు కలిసిన తారిక్ రెహమాన్. ఎందుకంటే ఖలీదా జియా మరణించారు రీసెంట్గా. తారిక్ రెహమాన్ ఆధ్వర్యంలో బిఎన్పి పార్టీ, తర్వాత రాడికల్ ముస్లిమ్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న జైషీ ఇస్లామీ పార్టీ. ఈ రెండిట్లో ఏదో ఒకటి గెలిచే అవకాశం ఉంది. ఇక నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ, ఇది జన్జీ యువకులతో నడిచేదానికి ఒక 6% ఓట్లు రావచ్చు. ఒకవేళ ఈ 3 పార్టీల్లో దేనికి కూడా పూర్తి మెజార్టీ రాకపోతే ఒక యూనిటీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. అంటే సంయుక్తమైన గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ ఎలా ఫామ్ అయితే ఇండియాకి చాలా డేంజర్. ఒకవేళ జైషీ ఇస్లామీ పార్టీ గెలిచినా ఇండియాకు ఒక శత్రు పాకిస్తాన్ క్రియేట్ అయిపోయినట్టు వెంటనే. నేషనలిస్ట్ పార్టీ అలాగో గెలవదు. కాబట్టి మనకి ఏది ప్రయోజనం అంటే బిఎన్పి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పొలిటికల్ పార్టీ, నేషనలిస్ట్ పార్టీ, ఖలీదా జియా పార్టీ, ఇప్పుడు తారిక్ రెహమాన్ ఉన్న పార్టీ మాత్రమే మనకు గెలవాలి. మరి ఇది గెలిచే విధంగా ఇండియా ఏం చేసింది? లేక ఒకవేళ ఎన్నికలు అయినప్పటికీ కూడా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా భారత వ్యతిరేకత చేయదనే గ్యారంటీ లేదు. ఎందుకంటే అవామీ లీగ్ ఇప్పుడు బ్యాన్ చేయబడిన షేక్ హసీనా పార్టీ మినహాయిస్తే అన్నీ కూడా భారత వ్యతిరేక పార్టీలే. వాళ్ళు ఎవడు అధికారంలోకి వచ్చినా, లేకపోతే అందరూ సంయుక్తంగా అధికారంలోకి వచ్చినా ఇండియా ఎగనెస్ట్గా ఉంటారు. అందుకని ఇండియా 2 రకాల వ్యూహాలతో వెళ్తుంది. అదేంటంటే బిఎన్పి గెలిచేటట్టు చేయడం, నెంబర్ 1. ఇది తారిక్ రెహమాన్ ప్రైమ్ మినిస్టర్ అవ్వడం అనేది ఇప్పుడు. అందుకని ఎస్ జయశంకర్ గారు అక్కడికి వెళ్ళి, ఢాకా వెళ్ళి, ఖలీదా జియా మరణించినప్పుడు వాళ్ళ సన్ అయిన తారిక్ రెహమాన్కి డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ మెసేజ్ ఇవ్వడం, ఒక ఫారిన్ మినిస్టర్ వెళ్ళి ఆ పార్టీతో మనం సంబంధాలు పెట్టుకున్నాం అనేది అక్కడ అర్థమైపోతుంది. తర్వాత ఈవెన్ తారిక్ రెహమాన్ లండన్ నుంచి అక్కడ రావడానికి కూడా ప్రధానమైన కారణం ఇండియాయే. ఆయన అరెస్ట్ అవ్వకుండా యూనస్ నుంచి కాపాడింది కూడా ఇండియాయే అంతర్జాతీయ సహకారంతో. కాబట్టి బిఎన్పితో మన పూర్తి సహకారం ఉంది. బిఎన్పి గెలవడానికి చాలా అవకాశాలు, ఒక 90% అవకాశాలు ఉన్నాయి. కానీ జైషీ ఇస్లామీ పార్టీని కూడా మనం కొట్టి పారేయలేం. అది ఎలా ఉంటుందో తెలియదు. బిఎన్పి 50% మెజార్టీ రాకపోతే ఈ పార్టీలు కలిపి ఒక కూటమి కింద ఏర్పడిపోయి బిఎన్పిని పక్కబెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి ఇండియా చాలా జాగ్రత్తగా బిఎన్పి పార్టీ గెలిచేటట్టు చేస్తుంది. అది ఏ విధంగా అంటే అవామీ లీగ్ పార్టీ కార్యకర్తల ఓటు, అంటే తటస్థ ఓటర్ల ఓటు బిఎన్పికి వెళ్ళేటట్టు ఇండియా పావులు కదుపుతుంది. ఏ విధంగా అంటే షేక్ హసీనా ద్వారా బిఎన్పికి ఆ కార్యకర్తల ఓటు బిఎన్పికి వెళ్ళేటట్టు. అందుకనే బిఎన్పి తన మేనిఫెస్టోలో భారత్తో సంబంధాలను ఎక్కువగా క్రిటిసైజ్ చేయలేదు. ఇండియాతో సంబంధాలు ఉంటాయి, శాంతి ఎస్టాబ్లిష్ చేస్తానంటూనే మాట్లాడింది, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి బిఎన్పికి అవామీ లీగ్ ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు, తటస్థుల ఓటు, భారతీయ హిందువులు ముఖ్యంగా 1.5 కోటి హిందువుల ఓట్లు దానికి వెళ్ళేటట్టు చేయడం. సో బిఎన్పి ఓటు గ్యారంటీ అది అధికారంలోకి వచ్చి తారిక్ రెహమాన్ ప్రైమ్ మినిస్టర్ అవుతారు. అది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అది ఒక వ్యూహం. ఒకవేళ తారిక్ రెహమాన్ ఓడిపోయి
ఈ బిఎన్పి ఇది యూనిటీ గవర్నమెంట్ ఫామ్ అయ్యి అన్ని పార్టీలు ఉంటే జైసీ ఇస్లామీ చాలా కీలకంగా వ్యవహరిస్తుంది, అది ఎవరున్నా. కాబట్టి అలాంటి సందర్భంలో భారత వ్యతిరేకత మళ్ళీ వచ్చి ఇంకో 5 సంవత్సరాలు వాళ్ళు ఆ పాలన అంతా మనం బాధపడాలి. మరి ఇలాంటి సందర్భంలో కూడా భారతదేశానికి ఒక వ్యూహం ఉంది. అదేంటి, షేక్ హసీనా అనే ఒక బ్రహ్మాస్త్రం ఢిల్లీలో ఉంది. ఆవిడ నిన్న చెప్పేస్తున్నారు, ఇండియా మీడియాతో మాట్లాడుతూ ఆవిడ ఏం చెప్తున్నారంటే, బంగ్లాదేశ్లో ఏ పార్టీ ఎన్నికైనా బంగ్లాదేశ్ అస్తిత్వానికి ప్రమాదం, నేను ఊరుకోను అన్నట్టు ఆవిడ మాట్లాడేసింది. అంటే ఏంటి, షేక్ హసీనా ఢిల్లీలో ఉంటే అక్కడ బంగ్లాదేశ్లో ఎవరు గెలిచినా వాళ్ళు భారత వ్యతిరేకత ప్రకటిస్తే ఆ గవర్నమెంట్ని కూల్చే ఒక అతిపెద్ద ఆయుధం షేక్ హసీనా. ఎందుకంటే అతిపెద్ద పొలిటికల్ పార్టీ. ఈవిడ ఒక మెసేజ్ ఇచ్చిందంటే కోట్ల మంది రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ ప్రొటెస్ట్లు వేసి ఆ గవర్నమెంట్ని కూల్చేస్తారు. కాబట్టి ఎవరు అధికారంలోకి వచ్చిన బంగ్లాదేశ్లో ఇండియా మాట అనవలసింది. అందువల్ల నరేంద్ర మోడీ చేతిలో ఒక పెద్ద రిమోట్ ఎవరంటే, రిమోట్ పెట్టుకున్నారు బంగ్లాదేశ్ని కంట్రోల్ చేసేది. అది ఎవరంటే షేక్ హసీనా. తిరుగులేని రిమోట్ అనమాట. ఇది భారతదేశ వ్యూహం. తారిక్ రెహమాన్ ప్రైమ్ మినిస్టర్ అవడం, ఇండియాకి వ్యతిరేకంగా ఉండకూడదు, ఇండియా చెప్పినట్టు వినాలి. నెంబర్ 1. ఒకవేళ వినకపోతే ఇండియా షేక్ హసీనాను ఉపయోగిస్తే బాగా గవర్నమెంట్ కూలిపోతుంది. సో అద్భుతమైన దౌత్యం భారతదేశం నెరపుతుంది. ఈ దౌత్యం ఫిబ్రవరి 12ని ఎవరు అంటే బిఎన్పి ఆల్మోస్ట్ విన్ అయిపోయినట్టే అని నేనైతే ప్రస్తుతం అక్కడ ఉన్న బంగ్లాదేశీ పొలిటికల్ ఎన్నికలకు ముందు ఉన్న సిచ్యువేషన్ అంతటిని బట్టి బిఎన్పి విన్ అనేది తప్పకుండా చెప్పవచ్చు. ఒకవేళ యూనిటీ గవర్నమెంట్ అవుతే షేక్ హసీనా, ఒకవేళ తారిక్ రెహమాన్ అయ్యి మళ్ళీ అడ్డం చేసి వాళ్ళ మదర్ లాగానే తయారయ్యి ఇండియాకి ఎగ్నెస్ట్గా వచ్చినా షేక్ హసీనా ద్వారా తారిక్ రెహమాన్ మనం కంట్రోల్ చేయొచ్చు. అందువల్ల భారతదేశం చాలా వ్యూహాత్మక, చాలా జాగ్రత్తగా మెటిక్యులస్గా ఈ బంగ్లాదేశ్ ఎన్నికల్ని నడుపుతుంది అనేది ఒక పెద్ద విషయం. ఇప్పుడు ఫిబ్రవరి 12న ఎన్నికల్లో ఏ రిజల్ట్ వద్దో మనం చూద్దాం.